తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అయిన చెన్నంశెట్టి మురళీకృష్ణ ఇప్పుడు మనతో ఉన్నారు. మన కడప వాయిస్ ఛానల్కి ఆయన ఈ సందర్భంగా ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. కడప ప్రజలందరికీ నమస్కారం అండి. మురళీకృష్ణ గారు, శ్రీనివాసులు రెడ్డి గారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు కదా, ఆయన తక్కువ కాలంలోనే ప్రజలతో చాలా మమేకమైనారని వినిపిస్తోంది. దీనిపైన మీరేమంటారు? శ్రీనివాసరెడ్డి గారు ఎట్లా అంటే, ఆయన కడప మీద 2014 నుంచి 2019 వరకు ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయనకి ఒక అవగాహన ఉంది. అవగాహనతో పాటు శ్రీనివాసరెడ్డి గారు చాలా మంది నేర్చుకోవాల్సింది ఏంటంటే, శ్రీనివాసరెడ్డి గారు ఎవరికైనా ఆరోగ్యం బాగాలన్నా కానీ, కార్యకర్తలకు ఏదైనా బాగలేదన్నప్పుడు కానీ, ఆర్థిక సాయం చేసినప్పుడు చెప్పుకోడు. కొంతమంది 5,000 10,000 ఇచ్చి ఫోటోలు వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టుకుంటాడు. అటువంటివి చేయడు ఆయన. రెండోది ఇంకోటి ఏమంటే, కార్యకర్తలకు എല്ലാ టైంలో అందుబాటులో ఉంటాడు. రెండో విషయం ఏమంటే, ఆయన సొంతంగా ఎవరన్నా కార్యకర్తలు అన్న పలానా ఈ విధంగా జరిగిందంటే ఇమ్మీడియట్గా స్పందిస్తాడు. కార్యకర్తలకు అందుబాటులో పాటు అదేవిధంగా ఆయన చాలామందికి ఎవరన్నా మనము ట్రాన్స్ఫర్ విషయంలో కానీ 2014 2019 చాలాసార్లు ఎవరైనా పిలుచుకోకపోతే కన్నా ఎంటీ లెటర్ ప్యాడ్ ఇచ్చాడు. అంటే మీరు పోయి పని చేసుకోకండి అంటే ఒక నమ్మకం, కార్యకర్త మీద ఒక నమ్మకం ఉంది, నాయకుల మీద ఒక నమ్మకం ఉంటుంది. నమ్మకంతో పనిచేస్తాడు. కొంతమంది చెప్తారు శ్రీనివాసరెడ్డి గారు, కానీ ఆయన మీరు చూశారు లేదో, ఒక పక్క ఈ రాష్ట్రంలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా రాష్ట్రంలో అనేక ఆయన కలిసేట్టు ఉంటాయి. చంద్రబాబు నాయుడు నుంచి ఈ ఎలక్షన్లో 4-5 సార్లు పోయి కలిసేది ఉంటుంది. అటువంటి సందర్భం ఉంటుంది. కడపలో జిల్లాలో చాలామందికి ఆయన పోయి మాట్లాడేది ఉంటుంది. అవి ఇక్కడ ప్రచారం చేసి ఈ మూడును బ్యాలెన్స్ చేసుకుంటూ పోతాడంటే ఆయన ఎంత ఓపికగా ఉండాలో. అదేవిధంగా ఆయన మైండ్ సెట్ ఎంటుంటుంది అంటే, తొందరగా ఎవరైనా మాట్లాడి పంపించేసి ఇంకొకరికి అవకాశం ఇవ్వలేదు ఉంటుంది. కానీ కొంతమంది అదే పని ఏం చేస్తుంటారంటే ఉదా చేయాలని టైం చేస్తుంటాడు ఆయన. ఎందుకంటే మీరు చూశారు, ఎలక్షన్ టైంలో రోజుకు 1000 నుంచి 2000 మంది ఇంటి దగ్గర ఉంటారు కార్యకర్తలు. అందరితో మాట్లాడాలా, అందరినీ కన్విన్స్ చేయాలా, అందరికీ నచ్చేపాలా, అందరినీ ఒక దారి మీద తీసుకోవాలా, అట్లా రకరకాల ప్రయత్నం చేయడంలో ఆయన పూర్తిగా సఫలమైనారు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఒక మంచి క్యారెక్టర్ కార్యకర్తలకు ఆయన దృష్టిలో ఏమైందంటే, కార్యకర్తలు పూర్తిగా మంచి శ్రీనివాసరెడ్డి అంటే పలుకుతాడనే ఒక స్థాయి తీసుకొచ్చి పెట్టుకున్నాడు కార్యకర్తలు. కడప టీడీపీ అభ్యర్థైన మాధవిరెడ్డి గారు ఎర్రటి ఎండల్ని సైతం లెక్క చేయకోకుండా కడప నగరంలోని 50 డివిజన్లలో సుడిగారి పర్యటన చేశారు. దీనిపైన మీరేమంటారు? కడప నగరంలో మాధవిరెడ్డి గారు చూశారు. ఆమె సుడిగాలి పర్యటన చేయడం వెనక ఒకటే ఒకటి ఉంది. ఎందుకంటే అతి తక్కువ కాలంలోనే మీకు తెలియదు ఏమంటే 42 నుంచి 44 డిగ్రీలు ఎండ ఉంటే ఆ ఎండలో కానీ ఆమె ఎక్కడే కానీ పూర్తిగా అలసిపోకుండా ప్రతి డివిజన్ తిరిగాడు. ఆ డివిజన్లో ప్రతి సందులో తిరిగారు. ఆమె పూర్తిగా ఎక్కడైతే పోతా వచ్చారో కానీ ఆమె ప్రజల్లోకి పోవడము, ఆ ఎండ అనుకోకుండా వాన అనుకోకుండా అక్కడ పోయి ప్రజల్లో చూసుకున్న తర్వాత ఆమె ప్రతి డివిజన్లో ప్రతి సందు కానీ కంప్లీట్ చేశారు. కానీ అక్కడ ఎక్కడే కానీ పూర్తిగా ప్రతి కార్యకర్తను కలిసడము, కార్యకర్తకు ధైర్యం ఇవ్వడము, ప్రజల్లోకి పోవడము, ఒక మీరు చూశారు ఒక ఏదైనా సమస్య ఉంటే మాట్లాడము, అంటే ప్రజల్లోకి పోవడంతో ఆమెకు పూర్తిగా ప్రజల్లో పట్టొచ్చింది. ప్రజలు కానీ ఆమెకు ఈ విధంగా చేయాలా ఆ విధంగా చేయాలా అనేది ఒక అవగాహన వచ్చింది. ఏ వార్డులో ఏ సమస్య ఉంది, ఏ వార్డులో ఏం చేయాలా ఏమనేది పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే వాళ్ళు దాన్ని ఆమె అర్థం చేసుకోగలిగి 50 డివిజన్లో పూర్తిగా కంప్లీట్ చేశారు. ఇక్కడ కడప నగరంలో వైసీపీ అంటే బలిజ, బలిజ అంటే వైసీపీ అనే టాక్ వినిపించేది కదా. అలాంటి క్యాడర్నంతా మీరు అతి తక్కువ టైంలోనే టీడీపీ వైపు తీసుకురాగలిగారు. చూడండి, ఒకప్పుడు వైసీపీలో మేము పోయినప్పుడు పూర్తి మా కమ్యూనిటీ బలిజ లీడర్స్ అందరం తీసుకుపోయి వైసీపీలో జాయిన్ చేసింది మేమే. ఆ రోజు వైసీపీ పార్టీలో మేము ఒక బాగా పనిచేసాం. అమ్జద్ బాషా గారు కానీ డిప్యూటీ మేయర్ గారు కానీ మేము వాళ్ళు బాగా మా బలిజ నాయకులు కానీ బలిజ చేర్పించాము. వాళ్ళకు అనుకూలంగా మార్చాలనుకున్నాము. సంక్రాంతి పండుగ అయిన తర్వాత కానీ అమ్జద్ బాషా గారిని కలిసి అన్న బలిజ నాయకులు మెయిన్ వాళ్ళ ఇళ్ళ కానీ ప్రచారం చేస్తామని ఆయన కానీ అడిగాం. కానీ వాళ్ళకు ఒకటి మా మీద వైసీపీ నాయకులకు వీళ్ళకి ఏమైనా పదవులు ఇస్తే మళ్ళీ రిజైన్ చేసి
టీడీపీలోకి పోతారు. అదే పూర్తిగా వాళ్ళ ఆలోచన భావంతో ఉన్నారు. ఆలోచన భావంతో ఉన్నప్పుడు మనం ఏం చేయగలుగుతాము? ఏం చేయలేము. కానీ మేము ఆడికి తెలుగుదేశం పార్టీలోకి రావాలని మాకు మనసులో ఉన్నా కానీ అక్కడ మాట ఇచ్చాము, తప్పకుండా చేయాలా అనేది మా మనసులో ఉన్నప్పటికీ వైసీపీ నాయకులు అయితే మమ్మల్ని పూర్తిగా నమ్మలేదు. కానీ శ్రీనివాసరెడ్డి గారు ఆ టైంలోనే మమ్మల్ని ఫోన్ చేయడము, మీరు రా అనడంతో మేము శ్రీనివాసరెడ్డి గారికి ఒకటే చెప్పా, అన్న నాకు పదవులు అయితే ఏం అవసరం లేదు, మీ విజయం కోసం కృషి చేస్తాను, ఖచ్చితంగా మీ విజయం కోసం ఏం చేయాలో చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత మా సామాజిక వర్గం ఉండే లీడర్లందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చాము. వైసీపీలో నుంచి నమ్మకం వాళ్ళు ఏం చెప్పారో మాకు ఏం చేయలేదని మా వాళ్ళకి వివరించి చెప్పాము. అప్పుడు పూర్తిగా తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా మన మాధవిరెడ్డి గారు కానీ శ్రీనివాసరెడ్డి గారు మనకు నమ్మకం కలిగిస్తారు, వాళ్ళు రేపు ఫ్యూచర్లో మన పదవులు కానీ మన ట్రాన్స్ఫర్ విషయాల్లో కానీ రేపు మనకు ఏదన్నా అన్ని దానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అంటే ప్రజలకు బలమైన మెసేజ్ తీసుకొచ్చి పూర్తిగా బలిజ ఓట్లను 99% ఈరోజు తెలుగుదేశం పార్టీకి వేయించగలిగామంటే అది ఖచ్చితంగా. ఎందుకంటే మీరు చూశారు గతంలో కానీ ఈసారి ఎప్పుడు మా వాళ్ళు ఇంత పర్సెంటేజ్ పోలింగ్ మా ఎక్కడైతే, ఎందుకంటే మీరు రేపు కౌంటింగ్లో కానీ చూస్తారు, కౌంటింగ్లో చూసినప్పుడు కానీ బలిజ కమిటీ వార్డులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ వార్డుల్లో కౌంటింగ్లోనే మా ఓట్లు ఎన్ని శాతం పడినాయి అనేది అర్థమైపోతుంది. అప్పుడు మేము అక్కడ పూర్తి సక్సెస్ కాగలిగినాము, ఒక 35 తీసుకొచ్చాము. వైసీపీలో ఉండే బలిజ నాయకులు కానీ మాకే ఓట్లు వేసామని అనుకుంటున్నాం. మురళీ గారు, కడప అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ గెలుపు రుచి చూడకుండా 20 సంవత్సరాల పైగానే అవుతుంది. గతంలో దుర్గాప్రసాద్ గారు కానీ లేదంటే అమీర్ బాబు గారు కానీ పోటీ చేసినప్పుడు ఈ నియోజకవర్గంలో వైసీపీ 50,000కు పైగా ఓట్ల మెజార్టీని సాధించగలిగింది. అలాంటిది ఈసారి ఎన్నికల్లో వాళ్ళు గెలుస్తారా లేదా అనేది వాళ్ళకే నమ్మకం లేకుండా పోయింది. ఇంత తక్కువ టైంలోనే మీరు ఎలా తెలుగుదేశం ఆధిక్యతను పెంచగలిగారు? ఒకటండి, శ్రీనివాసరెడ్డి గారు మాధవిరెడ్డి గారి కృషి చాలా వరకు ఉంది. ఎందుకంటే మీరు చెప్పా ఇంత ముందుగానే ఆమె మండు ఎండలలో ఒక పక్క తిరుగుతూ ఉంది. కానీ కొంతమంది ఆమె మీద వ్యక్తిగత విమర్శలు చేశారు. ఒక ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆమె ఒక పక్క ఒత్తిడికి లోడవుతానే కానీ ఎండలో ఒక గంట కానీ రెస్ట్ తీసుకోకుండా ఉదయము సాయంకాలం తిరగాలంటే మాటలు కాదు. తక్కువ కాలంలో 50 డివిజన్లో, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు గడప గడప గురించి 2-3 ఏళ్ళ నుంచి తిరుగుతున్నారు. ఈమె తక్కువ కాలంలో టికెట్ వచ్చింది, ప్రతి సందు పోవాలా, ప్రతి ఒక్కరిని కలిసాలా, ఒకే ఒక తాపత్రయంతో మాధవిరెడ్డి గారు అయితే నేను చెప్తున్నా ఆమె ఒక వాట్సాప్. ఎందుకంటే మీరు చూశారు గతంలో ఎంతోమంది మహిళలను ఈ మొన్న మీరు చూశారు శివాజీ, ఛత్రపతి శివాజీ దాంట్లో ఆమె చీరకట్టు కానీ ఆమె ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఏ విధంగా ఆమె ప్రజలు కనపరిచిందంటే ప్రజలకు ఈమైతే మనకు ఒక మహిళ చేయగలిగిన ఒక నమ్మకం కలిగించింది. దాంట్లో పూర్తిగా రెండోది కూడా శ్రీనివాసరెడ్డి గారు ఆమెతో పాటు ఆయన కానీ ఎక్కడైతే వార్డులలో ఉన్నాయో తెలుగుదేశం, ఎందుకంటే గతంలో మీరు తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ చూసుకోవచ్చు, ఈరోజు ఎలక్షన్ అలాగే కార్యకర్తల కసితో ఇప్పుడు ఎవరైతే కార్యకర్తలు చేరారో వాళ్ళు కానీ పాము కసితో ఏజెంట్లు కూర్చున్న వాళ్ళు కసితో కూర్చున్నారు. ఎక్కడే కానీ ప్రతిసారి ఏమవుతానిందంటే 54,000 55,000 ఎందుకు మెజార్టీ వస్తానిందంటే ఎవరైతే గతంలో ఎలక్షన్ జరిపారో ఆ ఎలక్షన్ అనేది వాళ్ళు సరిగ్గా జరుపుకోలేకపోయారు. శ్రీనివాసరెడ్డి గారు చేసింది ఏంటి, పూర్తిగా ఏజెంట్లను పూర్తిగా సక్సెస్ చేయగలిగాడు, ప్రజల్లోకి పోగలిగాడు. మాధవిరెడ్డి గారు ప్రజల్లో ఒక నమ్మకం కలిగించారు. తర్వాత వచ్చేసి ఆ కష్టానికి ఫలితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అండగా ఎక్కడైనా చిన్న ఇన్సిడెంట్ అయినా కానీ ఇమ్మీడియట్గా మొబిలైజ్ కావడము, ప్రజల్లో ఎక్కడైనా ఏదైనా రిగ్గింగ్ జరుగుతుందేమో అనే భయాందోళన 2 నుంచి 5:30-6 గంటల వరకు ఎక్కడే కానీ రిగ్గింగ్ జరగకుండా వైసీపీ నాయకులు అడ్డుకట్టుగా వేయగలిగారు కార్యకర్తలు. అలాగే నాయకులు కానీ ఎవరైతే బాధ్యతలు ఇచ్చారో వాళ్ళు కానీ సక్రమంగా నిర్వహించుకుంటూ దాన్ని సమన్వయం చేసుకుంటూ శ్రీనివాసరెడ్డి గారు మొత్తం అన్ని బూతుల్లో తిరుగుతూ ఆయన ఎక్కడే కానీ నిర్వహించగలరు. అంటే వాళ్ళ ప్రతి బూత్లో వచ్చేసి 200 నుంచి 300 ఓట్లు వాళ్ళు ప్రతిసారి వేయించుకుంటా, అంటే 270 బూతులు అంటే 51,000 ఓట్లు ప్రతిసారి వాళ్ళు దొంగ ఓట్లు వేయించుకుంటూ ఉంటారు. ఆ 50 ఓట్లను మేము దొంగ ఓట్లను ఈరోజు కట్టడి చేయించాం. కాబట్టి ఈరోజు వాళ్ళు ఏం చెప్తున్నారు, వైసీపీ పార్టీ మాకు ఈరోజు 1000 వస్తుందా, 2,000 వస్తాయి మెజార్టీ, అంతకంటే ఎక్కువ రాదు, వాళ్ళ వైసీపీ నాయకుల ఓట్ల నుంచి వస్తుంది. దాంట్లో శ్రీనివాసరెడ్డి గారు మాధవిరెడ్డి గారి కృషి ఒకటి ఉంది, కార్యకర్తల కృషి ఒకటి ఉంది. కూర్చున్న ఏజెంట్లు కానీ ఎక్కడే కానీ దొంగట్లు పడకుండా గట్టిగా అరకట్టగలిగారు. నాయకులంతా సమిష్టిగా ఎవరైతే నూతన నాయకత్వాన్ని చేపట్టారో, ఎందుకంటే నూతన నాయకత్వం చేయించిన యువకులు కానీ
వాళ్ళు కసితో పనిచేశారు. తెలుగుదేశం పార్టీని గెలిపించాలా, ఏదైనా మాధవిరెడ్డి గారు మీద కానీ శ్రీనివాసరెడ్డి గారి మీద కానీ బూతుల్లో ఏదైనా జరిగింది అయింది అని వాళ్ళకి ఇంటిమేషన్ కొడితే ఎక్కడెక్కడ ప్రాంతాల్లో కానీ 10-15 నిమిషాల్లో అర్ధ గంటలో వాళ్ళు వచ్చేస్తారు. అంటే అంత స్పీడ్గా తెలుగుదేశం పార్టీ నాకు తెలిసి ఈ 20 ఏళ్లలో మొట్టమొదటిసారి పనిచేసింది. ఆ క్యాడర్ను అంత క్రియేట్ అంతా శ్రీనివాసరెడ్డి గారు నడిపించారు. ఆయన నాయకత్వం మీద ప్రజలకు కార్యకర్తలు నమ్మకం వచ్చింది. ఎందుకంటే మీరు చూశారు గతంలో పోలీస్ స్టేషన్లో కార్యకర్తల మీద దాడి జరిగితే ఇమ్మీడియట్గా పోయి స్పందించి ఆయన గట్టిగా కూర్చోవడము, అంటే కార్యకర్త ఏదైనా జరిగితే హాస్పిటల్ పోవడము, ఏ పోలీస్ స్టేషన్ ఏ కేసు పెట్టినా కానీ స్వయంగా పోవడంతో కార్యకర్తలు శ్రీనివాసరెడ్డి గారు మనకు అండగా ఉంటారు. గతంలో ఎవరు మీకు 20 ఏళ్ళ నుంచి ఆ విధంగా కార్యకర్తలకు అండగా ఉండేవారు లేరు. కాబట్టి ఆ నమ్మకాన్ని వాళ్ళు కోల్పోయారు. కాబట్టి వైసీపీ నాయకులు 55,000తో గెలుస్తున్నారు. కానీ శ్రీనివాసరెడ్డి నమ్మకం గెలిపించున్నారు. కాబట్టి వాళ్ళ అక్రమాలను వైసీపీ అక్రమాలను అడ్డుకోగలిగారు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా పూర్తి సక్సెస్ అయింది. ఈరోజు మాధవిరెడ్డి గారు బలంగా భారీ మెజార్టీతో గెలుస్తారనే కార్యకర్తలకు నమ్మకం అయితే బలంగా ఏర్పడింది. మురళి గారు, తను కడప ఎమ్మెల్యేగా గెలిస్తే కడప నగర అభివృద్ధికి ఏమేమి చేయబోతున్నారో మాధవిరెడ్డి గారు ముందే ఒక ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదా, దీనిపైన మీరేమంటారు? ఆమెకు మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము కానీ ఆమెకు పూర్తిగా, ఎందుకంటే రాజకీయాల్లో అతి తక్కువ కాలంలో ఒక మహిళగా ఆమె ఎక్కడైతే వార్డులు పరిపాలించారో అక్కడ చూసింది. ఆమె డ్రైనేజీలు లేవు, వాటర్ పైప్ లైన్స్ లేవు, సీసీ రోడ్స్ లేవు, తార్ రోడ్స్ కానీ లేవు. ఎన్నో ప్రజా సమస్యలు, భూ కబ్జాలు జరిగినాయి, స్థలాలను పరిశీలించింది ఆమె. అలాగే గంజాయి మాఫియా ఎక్కడుందో ఆ గంజాయి మాఫియా మీద మాట్లాడింది, మట్కా మీద మాట్లాడింది, ఈ రౌడీ షీటర్ల మీద మాట్లాడింది. ఇవన్నీ మాధవిరెడ్డి గారు అయితే గెలుస్తారు, మంత్రి అవుతారు. ఎవరైతే రౌడీ షీటర్లు ఉన్నారో, ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో, ఎవరైతే మట్కా మీటర్లు ఉన్నారో, ఎవరైతే గంజాయి ఉన్నారో, ఇటువంటి అంతా పూర్తిగా ఖచ్చితంగా కడపలో అనదొక్కేస్తారు. ఖచ్చితంగా ప్రజలకు ఏ విధంగా సదుపాయాలు కావాలో మౌలిక సదుపాయాలు ఈరోజు చూస్తున్నాం. కడపలో మంచినీటి సమస్య పూర్తిగా ఉంది. శ్రీనివాసరెడ్డి గతంలోనే మీకు చెప్పాను, వాటర్ గండి నుంచి లింగంపల్లి వరకు 70 కోట్లు ఆనకట్ట శాంక్షన్ చేస్తే వైసీపీ దాన్ని టెండర్ లేకుండా అడ్డుకునింది. అది దాని మీద పూర్తిగా ఉంది. అటువంటి కార్యక్రమాలు అయితే ఒక ప్రణాళిక రూపొందించుకొని ఖచ్చితంగా ఈ ఒక ఇండియా కూటమిలో బీజేపీ నుంచి కానీ సెంట్రల్ నుంచి కానీ ఫండ్స్ తీసుకొచ్చి కడపను స్మార్ట్ సిటీగా చేసేదానికి ఆమె ప్రయత్నం అయితే చేస్తారు. దానికి తోడు చంద్రబాబు నాయుడు దగ్గర పొలిట్ బ్యూరో సభ్యుడిగా శ్రీనివాసరెడ్డి గారు మంచి పేరు ఉండడంతో ఇక్కడ కానీ మీకు చూశారు, గతంలో పీఓటీ భూములు రిజిస్ట్రేషన్ జరిగి కొన్ని వేల ఎకరాల భూములు ఉన్నా కానీ ఇంతవరకు డబ్బు కట్టకుండా గవర్నమెంట్ వాళ్ళని సతాయిస్తుంది. అయిగాని శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకుపోయినారు. ఎందుకంటే వైసీపీ నాయకులు దానిని పీఓటీకి డబ్బు ఇస్తే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎక్కడైతే ఉందో వాళ్ళకి భూములు ఉన్నాయని చెప్పి వాళ్ళకని రాకుండా చేశారు. అటువంటి రైతులకు కానివ్వండి, ఇట్లా కడప ప్రజలకు కానివ్వండి, మాధవిరెడ్డి గారు అందుబాటులో ఉంటారు. ఖచ్చితంగా ఆమె అయితే కడప నగరాన్ని మీ 5 ఏళ్లలో మీరు చూడండి, గెలిచిన 5 ఏళ్లలో కడప నగరాన్ని ఖచ్చితంగా ఒక సుందరీకరణ, అంటే వీళ్ళు చేసింది ఒక 4-5 సర్కిల్స్ను 2,250 కోట్లు పెట్టి దుర్వినియోగం చేశారు. కానీ అటువంటిది కాదు. మేము రేపు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి రూపాయికి ఖర్చు ఉంటుంది. అవినీతి జరగనీయదు, రౌడీలు ఉండరు, రౌడీ షీటర్స్ ఉండరు, భూకబ్జాదారులు ఉండరు. దీన్ని అన్నీ అరికట్టే శక్తి ఆమె కాడ ఉంది. దానికి తోడు శ్రీనివాసరెడ్డి గారి సపోర్ట్ ఉంది, కార్యకర్తల సపోర్ట్ ఉంది. కార్యకర్తలు ఒకటే అనుకుంటున్నారు, ఏదైతే వైసీపీ నాయకులు తప్పుడు కేసులు పెట్టారో ఆ తప్పుడు కేసులు అయితే ఎవరిపైన ఉన్నాయో అవి కానీ ఖచ్చితంగా రేపు ఎత్తేస్తారు. ఖచ్చితంగా వైసీపీ నాయకత్వానికి తగిన బుద్ధి చెప్పి కడప జిల్లా సీఎం జిల్లాలోనే వాళ్ళకి ఎదురుగాలి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఈ 10 నియోజకవర్గాలు బలంగా ఉంటుందని తెలియజేస్తుంది.